Hey lovely people, have a beautiful day. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందాల లోగిలి. నేను మీకు ఈరోజు వినిపించబోయే కథ మానిని. ఇక కథలోకి వెళ్తే, నీ పేరేమిటమ్మా అన్నారు వర్ధనమ్మ గారు వత్తులు నలుపుతూ. జ్యోతి, శివజ్యోతి అంది ఆ అమ్మాయి వినయంగా. వంట చేయగలవా? ఆ అమ్మాయిని ఆపాదమస్తకం ఓ పర్యాయం చూసి అడిగారు. పిండి వంటలు టిఫిన్లు కూడా చేయగలనండి అంది ధైర్యంగా. 4 రోజులుండి వెళ్ళిపోతానని అనవు కదా అన్నారు చిరునవ్వుతో. అననండి, ఉంటాను అంది నమ్మకంగా. సన్నమ్మ అంటూ కేకేశారు వర్ధనమ్మగారు. సన్నమ్మ లోపలి నుంచి గబగబా వచ్చింది. సన్నమ్మకు 50 ఏళ్లుంటాయి. సన్నగా పొడవుగా ఉంటుంది. చామన ఛాయ. ఈ అమ్మాయి జ్యోతి నాకు పని సాయం చేయడానికి వచ్చింది. గెస్ట్ రూమ్లో ఉంటుంది. తీసుకుని వెళ్ళు. కాళ్ళు చేతులు మొహం కడుక్కోమను. ఇల్లు వంటగది చూపించు అన్నారు. రండమ్మాయి గోరు, ఆ సంచి ఇవ్వండి అంది. పర్వాలేదు పద అంటూ ఆమె వెంట నడిచింది. గెస్ట్ రూమ్ కడిగినట్లుంది. గదిలో ఒక బల్ల, మంచం, దానిమీద పరుపు, బెడ్షీట్, దిండు ఉన్నాయి. సీలింగ్ ఫ్యాన్ ఉంది. కిటికీల నుంచి చల్లని గాలి వీస్తోంది. గది గోడకు నిలువెత్తు అల్మారా ఉంది. ఒక తలుపుకి మిర్రర్ ఉంది. అల్మారాలో 2 బెడ్షీట్లు, టవల్, టాయిలెట్ సామాన్లు ఉన్నాయి. అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. అందల సామాన్లు తమరి కోసం ఎట్టినవేనండి. పెందల గది కడిగానండి అంది సన్నమ్మ. జ్యోతి తన బ్యాగ్ అల్మారాలో ఉంచి టవల్, సోపు తీసుకొని వెళ్ళి కాళ్ళు, ముఖం, చేతులు కడుక్కొని వచ్చింది. సన్నమ్మ ఇల్లంతా జ్యోతికి చూపించింది. మేడ మీద 3 బెడ్రూమ్స్, ఒక డాయింగ్ రూమ్, ముందు వెనకాల విశాలమైన బాల్కనీలు ఉన్నాయి. కింద గెస్ట్ రూములు, 4 బెడ్రూమ్స్, కిచెన్, డైనింగ్ హాల్, పూజా మందిరం, డ్రాయింగ్ రూమ్ ఉన్నాయి. ఇంటి చుట్టూ విశాలమైన పెరడు. అందులో కొబ్బరి, మామిడి, అరటి చెట్టు, పూల మొక్కలు ఉన్నాయి. అమ్మాయి గోరు, టీ పెడతారా? పాలు ఫ్రిడ్జ్లో ఉన్నాయి అంది సన్నమ్మ. ఎంతమందికి? ఎందరంతే? పెద్దమ్మ గోరు, సాతులు గోరు అంటూ వేళ్ళు లెక్కపెట్టి సేతుడంతమంది అంటూ 5 వేళ్ళు చూపించింది. సన్నమ్మ కిచెన్ గుమ్మం వద్ద నిలబడి ఏ సామాన్లు ఎక్కడ ఉంటాయో చెప్పింది. జ్యోతి టీ కలిపి 2 కప్పులు ట్రేతో తెచ్చి టీపాయ్ మీద ఉంచింది. వర్ధనమ్మగారు, శాస్త్రి గారు చెరో కప్పు తీసుకున్నారు. వర్ధనమ్మగారు టీ కొద్దిగా రుచి చూసి, చాలా బాగుందమ్మా టీ అంది మెచ్చుకోలుగా. టీ నువ్వు సన్నమ్మ తీసుకుని వాచ్మెన్ రంగయ్యకు కూడా ఇవ్వు అన్నారు. ఆవిడ చెప్పినట్లే చేసింది జ్యోతి. వర్ధనమ్మగారి వయసు 60 సంవత్సరాలు. ఆమె భర్త వాసుదేవ గారు సివిల్ సర్జన్గా పనిచేసి 4 ఏళ్ల క్రితం పోయారు. వారి కుమారుడు విజయ్, కోడలు నళిని ఇద్దరూ గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్స్. వారికిద్దరు కొడుకులు. పెద్దవాడు వాసు 6 సంవత్సరాలు, రెండోవాడు బంటి 4 సంవత్సరాలు. ఇద్దరూ కాన్వెంట్లో చదువుతున్నారు. వర్ధనమ్మగారు పూర్వకాలం మనిషి అయినా ఆవిడకు ఎక్కువగా చాదస్తం లేదు. మడి తడి ఆచారం పాటిస్తారు కానీ అవన్నీ ఉదయం ఆవిడ పూజలు ముగిసే వరకే. అయితే ఉదయం పూట ఆవిడకు పని ఒత్తిడి చాలా ఎక్కువ. ఉదయం 8:30 గంటలకు మనవళ్ళిద్దరూ టిఫిన్ తిని కొద్దిగా టిఫిన్ లంచ్ బాక్స్లో పెట్టుకొని కాన్వెంట్కి వెళ్తారు. మరలా 1 గంటకు తిరిగి వస్తారు. అప్పుడు వారికి భోజనం పెట్టాలి. ఉదయం 9:30 గంటలకు కొడుకు, కోడలు భోజనం చేసి టిఫిన్ బాక్స్ తీసుకొని డ్యూటీకి వెళ్ళి సాయంత్రం 6 గంటలకు తిరిగి వస్తారు. అందువల్ల ఆవిడ ఉదయాన్నే పూజా కార్యక్రమం పూర్తి చేసుకుని 8 గంటలకు టిఫిన్, 9 గంటలకు వంట పూర్తి చేయాలి. పిల్లలిద్దరినీ స్కూల్కి రెడీ చేసే పంపే వరకు నళినికి వీలవదు అత్తగారికి సాయం చేయడానికి. తర్వాత ఆమె రెడీ అయ్యేసరికి ఇక టైం ఉండదు. సాయంత్రం అలసి వచ్చిన కోడలిని చూసి ఆమెకు ఏ పని చెప్పలేకపోతున్నారు వర్ధనమ్మగారు. ఆవిడకు వంట పని చేయడానికి, తైనాతుగా ఇంట్లో ఉండడానికి ఒక పిల్లను పెట్టుకోవాలనుకుని ఆ విషయం శాస్త్రి గారికి చెప్పారు. శాస్త్రి గారు ఎంతో ప్రయత్నించి చివరకు ఆయన తమ్ముడు పై ఊరు నుంచి జ్యోతిని తీసుకువచ్చారు. జ్యోతికి 16 సంవత్సరాల వయస్సు. పసిమి ఛాయ. ముఖంలో మంచి కళ ఉంది. కడిగిన ముత్యంలా ఉంటుంది. పని చక్కగా చేస్తుందండి. నెమ్మదస్తురాలు. ఒకప్పుడు ఎంతో బాగా బతికిన వాళ్లే. తల్లి తండ్రి యాక్సిడెంట్లో పోయారట అన్నారు శాస్త్రి గారు. శాస్త్రి గారికి ఖర్చులకు గాను 100 రూపాయలిచ్చి వారిని పంపారు వర్ధనమ్మగారు. రాత్రి వంట వర్ధనమ్మగారే చేసింది. ఆవిడకు వెనక సాయం చేసింది జ్యోతి.
మర్నాడు ఉదయం జ్యోతి 5 గంటలకే లేచి స్నానం వగైరాలు పూర్తి చేసి కాఫీ ఫిల్టర్ వేసింది. పూజ గది శుభ్రం చేసి పూజా సామాగ్రి రెడీ చేసింది. కిచెన్లో సామాన్లు నీటిగా సర్ది పెట్టింది. వర్ధనమ్మ గారు బ్రష్ చేసుకుని వచ్చేసరికి ఆవిడకు కాఫీ కలిపిచ్చింది. అప్పుడే స్నానం కూడా చేసేసావా తల్లి అన్నారు చిరునవ్వుతో. ఆ రోజు 2 పూటల జ్యోతి చేతి వంట టిఫిన్ తిని ఎంతో మెచ్చుకున్నారు వర్ధనమ్మ గారు. 4 రోజుల్లో ఇంటి పనంతా అలవాటైంది జ్యోతికి. పెద్దమ్మగోరు అంటే దిష్టి తగలదిగానండి. జ్యోతమ్మ గోరు సక్కదనాల సుక్కండి. ఏ కన్నతల్లి బిడ్డో సిదివి దీపం ఎట్టుకోవచ్చండి. శానా పనిమంతురోలు గదండి. ఒక్క సుట్టు సెవితే సాలండి. ఏ పనైనా సిటికెలో గెహించి చేస్తన్నారు గదండి అంది సన్నమ్మ. నిజమేనే, చేతిలో పని అందుకుని మరీ చేస్తోంది. ఏ పని చేసినా ఎంతో నీట్గా చేస్తోంది. అసలు నన్ను ఏ పని చేయనివ్వడం లేదు. చూస్తున్నావు కదా అన్నారు. పోనీ చేయనియండమ్మా, తమకి కొంత తెరిపి అవుద్ది అంది. సన్నమ్మ ఉదయం 6 గంటలకు వచ్చి 11 గంటలకు వెళ్ళి మరలా 3 గంటలకు వచ్చి సాయంత్రం 6 వరకు ఉంటుంది. భర్త రంగయ్య వాచ్మెన్. ఆ ఇంటి వద్దనే పని చేస్తున్నాడు. వర్ధనమ్మ గారు కొడుకు కోడలు మనవల గురించి వారి అలవాట్లు అభిరుచులు జ్యోతికి చెప్పారు. వాళ్ళు ప్రస్తుతం సౌత్ టూర్కి వెళ్లారని 4 రోజుల్లో వస్తారని చెప్పారు. అనుకున్న విధంగానే వారు 4వ రోజు ఉదయాన్నే వచ్చారు. సన్నమ్మ వాచ్మెన్ వారి సామాన్లు లోనికి తెచ్చేసరికి జ్యోతి ట్రేతో 2 కప్పుల కాఫీ 2 గ్లాసులతో హార్లిక్స్ తెచ్చి టీపాయ్ మీద ఉంచింది. విజయ్ నళిని కాఫీ తాగారు. వాసు బంటి ఇద్దరు వాళ్ళ నాయనమ్మ ఒడిలో కూర్చుని కబుర్లు చెబుతున్నారు. వర్ధనమ్మ గారు కొడుకు కోడల్ని కుశల ప్రశ్నలు వేసి మనవలతో కబుర్లలో పడ్డారు. విజయ్ నళిని ఆవిడను జ్యోతి గురించి అడగాలనుకుని ఆవిడ వైపు ప్రశ్నార్థకంగా చూశారు. అయితే ఆవిడ పిల్లలతో బిజీగా ఉండడం వల్ల తర్వాత తీరుబడిగా తెలుసుకోవచ్చనుకుని మేడ మీదకు వెళ్ళిపోయారు. జ్యోతి పిల్లలిద్దరికీ చెరొక గ్లాసు హార్లిక్స్ అందించింది. వాళ్ళు సందేహంగా ఆవిడ వైపు చూశారు. తీసుకోండి అక్క అంటూ వారికి పరిచయం చేశారు. వాళ్ళు జ్యోతి వైపు చూస్తూ హార్లిక్స్ తాగారు. వాసు బంటి మీరిద్దరు గుడ్ బాయ్స్ కదా, మరి ఇప్పుడు ఫస్ట్ స్నానం చేసి డ్రెస్ వేసుకుని టిఫిన్ చేయడానికి నా దగ్గరకు ఎవరు వస్తారో చూద్దాం. రెడీయేనా అంది జ్యోతి. అప్పుడే కాదు ఉండు అంటూ వాళ్ళు వెంటనే కాళ్లకున్న షూస్ సాక్స్ ఊడపెరికి వాటిని ఓ మూలకు విసిరేసి ఇద్దరూ లైన్గా నిలబడి రెడీ అన్నారు. జ్యోతి 1, 2, 3 అనగానే ఇద్దరు మేడ మీదకు పరిగెత్తారు. మెల్లగా వెళ్ళండిరా పడగలరు అన్న వర్ధనమ్మ గారి మాటలు వారు వినిపించుకోలేదు. జ్యోతి వాళ్ళ జోళ్ళు సాక్స్ తీసి ర్యాక్లో పెట్టి కిచెన్లోకి వెళ్ళింది. కోడలు పిల్లలను గదమాయించి వెంట తరిమితే గాని స్నానానికి వెళ్ళని వాళ్ళు జ్యోతి మాట విని అలా పరిగెత్తేసరికి వర్ధనమ్మ గారు ఆశ్చర్యపోయారు. 10 నిమిషాల్లో పిల్లలు స్నానం చేసి డ్రెస్ వేసుకొని తయారై ఇద్దరూ ఒకే టైంలో డైనింగ్ హాల్లో అడుగుపెట్టి అక్క నేనే ఫస్ట్ స్నానం చేశాను అన్నాడు బంటి. కాదు అక్క నేనే ఫస్ట్, కావలిస్తే మమ్మీని అడుగు. మమ్మీ నా డ్రెస్ తొందరగా తీసివ్వలేదు, వాడికే డ్రెస్ ముందిచ్చింది అన్నాడు వాసు బుంగమూతి పెట్టి. ఇద్దరూ ఈరోజు ఫస్ట్ అంది జ్యోతి నవ్వుతూ. ఆమె అలా అనగానే వారి ముఖాలు వికసించాయి. కొడుకు కోడలు కిందకు రావడంతో వర్ధనమ్మ గారు డైనింగ్ హాల్లోకి వచ్చారు. పిల్లలు పేచీలు పెట్టకుండా పొందికగా కూర్చుని ఆ అమ్మాయితో కబుర్లు చెప్తూ టిఫిన్ చేయడం చూసి ముగ్గురు ఎంతో ముచ్చటపడ్డారు. వర్ధనమ్మ గారు జ్యోతి గురించి కొడుకు కోడలుకి చెప్పారు. ఆ అమ్మాయి నన్ను ఏ పని ముట్టుకోనివ్వడం లేదు. మంచి పనిమంతురాలు, చేసే పని నీట్గా చేస్తోంది. నిమిషం తీరుగ్గా కూర్చోదు. ఇల్లంతా ఎంత చక్కగా సర్ది పెట్టిందో చూశారా అన్నారు. నిజమే, ఇంట్లో సామాన్లు డెకరేటివ్గా అమర్చబడ్డాయి. లంచ్కి దోసకాయ పప్పు, గుత్తి వంకాయ, కొబ్బరి చట్నీ, రసం, మిరియం వడలు, సేమియా పాయసం చేసి డైనింగ్ టేబుల్ మీద ఉంచింది జ్యోతి. ఆ రోజు డ్యూటీ ఆఫ్ కనుక లంచ్కి అంతా ఒకే పర్యాయం వచ్చారు. డైనింగ్ టేబుల్ మీద ఉన్న ఐటమ్స్ చూడగానే విజయ్ కళ్ళు సంతోషంతో మెరిశాయి. అతనికి మిరియం వడలు, సేమియా పాయసం ఎంతో ఇష్టం. వర్ధనమ్మ గారు వడ్డన చేస్తూ జ్యోతిని కూడా వారితో భోజనానికి కూర్చోమన్నారు. కానీ ఆమె తర్వాత తింటానంది. నాన్నమ్మ ఈరోజు డాడీ బర్త్డేనా అన్నాడు బంటి. కాదురా, ఎందుకని అన్నారు. మరి ఇవెందుకు చేశావు అంటూ వడలు పాయసం వైపు చూపించాడు. వర్ధనమ్మ గారు పకాలున నవ్వారు. అవి నా కొడుక్కి ఇష్టం అందుకని అన్నారు.
మరైతే నాకేమిటి ఇష్టం అన్నాడు బంటి. నీకు ఏది ఇష్టమో నువ్వే చెప్పాలి, చెప్పు అంది జ్యోతి. నాకు నాకు కిట్ క్యాట్ ఎంతో ఇష్టం అన్నాడు బంటి ఉత్సాహంగా. షేమ్ షేమ్ ఎగతాళి చేశాడు వాసు. ఎందుకు? నాకు అవే ఇష్టం అన్నాడు బంటి మొండిగా. అని చెప్పకూడదు, బూర్లు, జిలేబీలు, వడలు అని చెప్పాలి అన్నాడు వాసు. అయితే నాకు ఇవే ఇష్టం అంటూ ప్లేట్లోని వడ తీసి చూపించి తినబోయాడు. ముందు అన్నం తిని తర్వాత అవి తినాలి. నువ్వు ఇవి తింటే మరి అన్నం తినవు బంటి. చేతిలోని వడ తీసి ప్లేట్లో ఉంచింది నళిని. ఫస్ట్ పప్పు, అన్నం, కూర, అన్నం, రసం, అన్నం తిని తర్వాత ఇవి తినాలి కదా మమ్మీ అన్నాడు వాసు. అవన్నీ ఫస్ట్ తింటే నా పొట్ట నిండిపోతుంది, మరి ఇవి తినడానికి ప్లేస్ ఉండదు అన్నాడు బంటి దిగులుగా. సరే అన్నం తింటూ మధ్యలో వడ కొద్ది కొద్దిగా తిను అంది జ్యోతి. బంటికి ఈ సజెషన్ నచ్చింది. పిల్లలకి వడ్డన నేను చేస్తాను, మీరు నిదానంగా భోజనం చేయండి అని జ్యోతి పిల్లల మధ్యన నిల్చొని వారికి కావలసినవి వడ్డిస్తూ వాళ్లతో కబుర్లు చెప్పడంతో వారు పేచీలు మాని తొందరగా భోజనం చేశారు. ఐటమ్స్ అన్నీ ఎంతో రుచిగా చేశావు అని మెచ్చుకుంది నళిని. జ్యోతి వాచ్మెన్ రంగయ్య ద్వారా తోటకూర, గోంగూర, బచ్చలి, బెండ విత్తనాలు తెప్పించి పెరట్లో మళ్ళు కట్టి పిల్లల చేత వేయించి వారికి గార్డెన్ వర్క్ ఇంట్రెస్ట్ కలిగించింది. వారు నాటిన బెండ కాపుకు రావడంతో పిల్లల ఆనందానికి ఇక అంతే లేదు. వాళ్ళు తమ ఫ్రెండ్స్కి చూపించారు. పిల్లలిద్దరూ జ్యోతికి ఎంతో చేరువయ్యారు. వారిని ఉదయాన్నే నిద్రలేపి 8 గంటలకల్లా తయారు చేసి స్కూల్కి పంపడం, మరలా 1 గంటకు వారికి లంచ్ పెట్టడం. పెద్దవాళ్ళకి 9 గంటలకు లంచ్ రెడీ చేసి డైనింగ్ టేబుల్పై ఉంచి వారి టిఫిన్ బాక్సులు రెడీ చేయడం, పిల్లల చేత స్కూల్ హోంవర్క్ చేయించి చదివించడం లాంటి పనులన్నీ చకచక ఎంతో ఓర్పుతో నేర్పుగా చేస్తోంది. ఆమె వచ్చిన నెల రోజులకే ఇంట్లో వచ్చిన మార్పుకు అందరూ ఆశ్చర్యపోయారు. నళినికి ఉదయం పూట ఎంతో రిలీఫ్గా ఉంటోంది. పిల్లలు అసలు దేనికి పేచీ పెట్టడం లేదు, ఒకరితో ఒకరు పోటీ పడడం లేదు. తమ పనులు తాము చేసుకుంటున్నారు. ఇంట్లో కన్నెపిల్ల కలివిడిగా అటూ ఇటూ మసలడం వర్ధనమ్మ గారికి కన్నుల పండువగా ఉంది. జ్యోతికి పట్టుచీరలతో 4 జతల బట్టలు కుట్టించి ఇచ్చారు. పెద్దవాళ్లకు ఆమె చేసే వంటకాలు, పిల్లలకు ఆమె చేసే రకరకాల టిఫిన్స్ బాగా నచ్చాయి. నెలాఖర జ్యోతికి జీతం ఎంతివ్వాలని సందేహం వచ్చింది వర్ధనమ్మ గారికి. ముందుగా జీతం విషయం ఏమీ నిర్ణయించుకోలేదు. శాస్త్రి గారు కూడా ఏమీ చెప్పలేదు. కోడలిని పిలిచి ఆ విషయం అడిగారు. ఆమె కూడా ఏమీ చెప్పలేక ఆ అమ్మాయినే పిలిచి అడిగి మీరే నిర్ణయించండి అంది నళిని అత్తగారితో. జ్యోతిని పిలిచి అడిగారు వర్ధనమ్మగారు. నాకెందుకమ్మా జీతం? మీరు ఎంతో అభిమానంతో నన్ను మీ ఇంట్లో ఉండనిచ్చి భోజనం, కాఫీ, టిఫిన్స్ పెడుతున్నారు, బట్టలు కుట్టించి ఇచ్చారు. అంతకన్నా ఇంకేం కావాలి నాకు అంది నవ్వుతూ. అది కాదమ్మాయి, మీ వాళ్ళెవరికైనా డబ్బు పంపడానికి. డబ్బు పంపాల్సిన వాళ్ళు నాకెవరూ లేరమ్మా అంది బొంగురుపోయిన గొంతుతో. కన్నీళ్లు వర్ధనమ్మగారికి కనిపించకుండా ముఖం పక్కకు తిప్పుకుంది. వర్ధనమ్మగారి గుండె కలుక్కుమంది. వెంటనే ఆవిడ జ్యోతిని అక్కున చేర్చుకుని ఓదార్చింది. పిచ్చి తల్లి, మేమంతా నీ వాళ్ళం కామా, ఊరుకో అన్నారు ఎంతో అభిమానంతో. అనవసరంగా నీ మనస్సు నొప్పించాను అని బాధపడ్డారు. ఒకరోజు నళిని సాయంత్రం ఇంటికి వచ్చేటప్పుడు 500 పెట్టి చక్కటి పాలరాతి రాధాకృష్ణుల విగ్రహం కొని తెచ్చింది. ఆ రోజు రాత్రి డాక్టర్ మ్యారేజ్ రిసెప్షన్ ప్రజెంటేషన్ కొరకు ఆ విగ్రహం కోసం ఆమె చాలా షాపులు తిరిగి కొంది. అత్తగారికి చూపించి ప్యాక్ చేద్దాం అనుకుంది. వర్ధనమ్మగారు దానిని చూసి ఎంతో మెచ్చుకున్నారు. ఆవిడ జ్యోతిని పిలిచి దానిని నీట్గా ప్యాక్ చేయమన్నారు. జ్యోతి విగ్రహాన్ని తీసుకుని 2 అడుగులు వేసేసరికి బంటి పరుగు పరుగున వచ్చి జ్యోతి వెనక నుండి డాష్ ఇచ్చాడు. ఆమె కాస్త పరాకుగా ఉండటంతో ముందుకు తూలిపడి ఆమె చేతిలో బొమ్మ నేల మీద పడి ముక్కలైంది. మేడ మీదకు వెళ్ళబోయిన నళిని ఆ దృశ్యం చూసింది. కోపం పట్టలేక బంటి రెక్క పుచ్చుకొని వీపు మీద 2 దెబ్బలు వేసింది. వాడు ఏడుపు మొదలు పెట్టాడు. పొరపాటు నాదేనండి, బంటిని కొట్టకండి అంటూ వాడిని నళిని చేతి నుండి విడిపించబోయింది జ్యోతి. అడ్డమైన వాళ్లను నెత్తిన ఎక్కించుకుంటే ఇలానే ఉంటుంది మరి. ఎవళ్ళని మాత్రం ఏమనగలం అంటూ కొడుకుని మేడ మీదకు ఈడ్చుకుని వెళ్ళింది నళిని. వర్ధనమ్మగారు ఏమో అనబోయి తమాయించుకున్నారు. ఆవిడ తేరుకుని లేచి వెళ్ళి నేల మీద పడ్డ ముక్కలను తీయబోయారు.
అయితే జ్యోతి ఆవిడను వారించి అక్కడ క్లీన్ చేసింది. నళిని 10 నిమిషాల్లో తయారై పిల్లల్ని కూడా తయారు చేసి కిందకు తీసుకువచ్చింది. పిల్లలిద్దరూ అక్కా టాటా, నానమ్మ టాటా అని చేతులూపారు. చాలు, నోరు మూసుకొని నడవండి అని వారిని గదమాయించి కారులో వారిని వెంట తీసుకుని వెళ్ళిపోయింది. విజయ్ వెన్యూకి డైరెక్ట్గా వస్తానన్నాడు. రాత్రి వర్ధనమ్మగారు భోజనం చేయగానే జ్యోతి ఏమీ తినకుండా డైనింగ్ టేబుల్ సర్ది తన గదిలోకి వెళ్ళి పడుకుంది. అంతా గమనించిన వర్ధనమ్మగారి మనస్సు గాయపడింది. రోజు ఉదయం వర్ధనమ్మగారు బ్రష్ చేసుకునేసరికి జ్యోతి ఆవిడ ముందు కాఫీ కప్పుతో ప్రత్యక్షమయ్యేది. అయితే ఈరోజు ఉదయం ఆమె అలికిడి లేకపోయేసరికి ఆవిడకు గత సాయంత్రం సంఘటన గుర్తుకొచ్చి ఏదో ఆందోళనతో అమ్మా జ్యోతి అంటూ కిచెన్ వద్దకు వెళ్ళి చూశారు. ఆమె కిచెన్లోనూ డైనింగ్ హాల్లోనూ లేదు. పెరట్లో చూశారు, లేదు. వాచ్మెన్ పాల్ క్యాన్ తెచ్చి ఆవిడ ముందు ఉంచాడు. వర్ధనమ్మగారు పాల్ క్యాన్ కిచెన్లో పెట్టి కాఫీ ఫిల్టర్ చేశారు. అనుమానంతో జ్యోతి గదిలోకి వెళ్ళారు. ఆమె మంచం మీద ముడుచుకుని పడుకుంది. దగ్గరకు వెళ్ళి ఒంటి మీద చెయ్యి వేసి చూశారు. ఒళ్ళు కాలిపోతోంది. ఆవిడ వెనుతిరిగేసరికి అక్కా, నేను ఫస్ట్ బ్రష్ వేసుకొచ్చాను. హార్లిక్స్ నాకే ముందు ఇవ్వు అంటూ బంటి సుడిగాలిలా వచ్చాడు. వాడి వెనుకనే వాసు కూడా పరుగు పరుగున వచ్చాడు. అక్క ఎందుకు ఇంకా పడుకుంది నానమ్మ అన్నాడు బంటి. అక్కకి జ్వరం, గొడవ చేయక బయటకు పదండి అని ఆవిడ మేడ మెట్ల వద్దకు వెళ్ళి విజయ్ విజయ్ అని కేక వేసి వాసు వెళ్ళి మీ డాడీని పిలుచుకునిరా అన్నారు. ఇదేం కర్మరా బాబు, ఎంతో కలివిడిగా ఇల్లంతా తిరిగే పిల్ల ఇలా అయిందేం? అసలు కన్నె పిల్లలు ఇంట్లో మసలడం అచ్చిరాదేమిటో అంటూ దిగులు చెందారు వర్ధనమ్మగారు. వారి వంశంలో అప్పటి వరకు ఎవరికీ ఆడపిల్ల పుట్టలేదు. 6 తరాల అనంతరం వర్ధనమ్మగారికి తొలిచూలు ఆడపిల్ల పుట్టింది. వాసుదేవగారు తన కూతురికి లలిత అని నామకరణం చేసి అల్లారు ముద్దుగా పెంచారు. ఆమెకు 12 ఏళ్ల వయసు వచ్చాక వర్ధనమ్మగారికి విజయ్ పుట్టాడు. లలిత చదువుల్లోనూ ఆటపాటల్లోనూ ఫస్టే. తండ్రి ఆమెకు పూర్తి స్వేచ్ఛ ఇవ్వడంతో ఎవరినీ లక్ష్య పెట్టక మొండిగా తయారైంది. తల్లి మాటను అసలు వినేది కాదు. వర్ధనమ్మగారు పలుమార్లు భర్తను హెచ్చరించారు, కూతుర్ని అంత ముద్దు చేయడం మంచిది కాదని. కానీ ఆయన మాట వినడం లేదు. వాసుదేవు గారు కూతురి వివాహం ఎంతో వైభవంగా చేయాలని ₹1,00,000 విలువ గల బంగారు నగలు చేయించి లాకర్లో ఉంచారు. కూతురు పేర 2 లక్షల నగదు బ్యాంకులో వేశారు. ఒకరోజు లలిత ఒక యువకుడు పూలమాలతో ఇంటికి వచ్చేసరికి వాసుదేవగారు వర్ధనమ్మగారు షాక్ అయ్యారు. డాడీ, ఈయన ప్రతాప్, నా క్లాస్మేట్, మనవాళ్లే. ఈయనకు ఫాదర్ మదర్ తోబుట్టువులు ఎవ్వరూ లేరు. మేమిద్దరం ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకున్నాం, మమ్మల్ని ఆశీర్వదించండి అంది లలిత ధైర్యంగా. వర్ధనమ్మగారు కోపం పట్టలేకపోయారు. ఏమిటే నీ పొగరు, ఎంత తెగింపు! నిన్ను కన్న తల్లిదండ్రులం మాతో ఒక్క మాట చెప్పకుండా పెళ్లి చేసుకున్నావా? ఏ ముఖంతో మా ముందుకొచ్చావు? పో బయటకు. జన్మలో మళ్ళీ నా కళ్ళ పడొద్దు. చూశారుగా మీరిచ్చిన ఫ్రీడమ్ వలన మీ కూతురు చేసిన ఘనకార్యం. అసలు మీ వంశానికేదో కన్నె శాపం ఉంది. ఆడపిల్లల అచ్చటా ముచ్చటా చూసే యోగం లేదెందుకో. ముందు దాన్ని బయటకు పొమ్మనండి, లేకుంటే నా శవాన్ని చూస్తారు మీరు అన్నారు వర్ధనమ్మగారు ఎంతో ఆవేశంతో. వాసుదేవరావు గారు ఏమో చెప్పబోయారు. పదండి, ఇంకా ఎందుకిక్కడ అని లలిత భర్త చేయి పట్టుకొని విసురుగా వెళ్ళిపోయింది. ఆమె జాడ నేటి వరకు తెలియలేదు. ఏమైందమ్మా అంటూ విజయ్ వచ్చి జ్యోతి పల్స్ చూశాడు. ఫీవర్ చాలా ఎక్కువగా ఉందమ్మా అని వెంటనే ఇంజెక్షన్ చేశాడు. తప్పంతా నాదే, బంటిని కొట్టకండి అని పలవరిస్తోంది జ్యోతి. బంటి అల్మారాలో ఉన్న కార్డ్ సైజ్ ఫోటో ఫ్రేమ్ ఉన్నదానిని తీసి నానమ్మ ఇదిగో చూడు అంటూ వర్ధనమ్మగారికి ఇచ్చాడు. ఆవిడ ఫోటో చూసి షాక్ అయ్యారు. జ్యోతి తల్లిదండ్రులతో కలిసి తీయించుకున్న ఫోటో అది. చూడరా విజయ్, చూడు, ఈ జ్యోతి ఎవరో కాదురా అంటూ కొడుక్కి ఫోటో అందించి దుఃఖం ఆపుకోలేకపోయారు. లలితక్క అన్నాడు విజయ్. అతను ఇంటర్ చదువుతున్నప్పుడు లలిత ప్రతాప్ని పెళ్లి చేసుకొని ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. ఏం జరిగింది అత్తయ్య అంటూ నళిని వచ్చింది. ఇంకేం జరగాలి, నా చేతి గోరు ముద్దలు తినాల్సిన నా చిట్టి తల్లి తన చిట్టి చేతులతో మన అందరికీ ఇన్నాళ్ళు గోరు ముద్దలు తినిపించిందమ్మా. నువ్వు తులనాడినట్లు ఈ పిల్ల అడ్డమైన వాళ్ళు కాదమ్మా, నా సొంత మనవరాలు. లక్షల ఆస్తిని కాలదన్ని కట్టుకున్నవాడి వెంట కట్టుబట్టలతో వెళ్ళిన అభిమానవంతురాలు నీ ఆడపడుచు కూతురు. ఏం శాపమో, కళ్ళ ముందున్న
నా చిట్టి తల్లి వాళ్ళమ్మ పోలికలు కొట్టొచ్చిన విధంగా ఉన్నా నేను గుర్తించలేక పిల్లదాని చేత ఇన్నాళ్ళు చాకరీ అంతా చేయించాను అంటూ జ్యోతిని వడిలోకి తీసుకున్నారు వర్ధనమ్మ గారు. కథ నచ్చిందా మీకు? నచ్చినట్లయితే వీడియోను లైక్ చేసి మీ ప్రియమైన వారికి షేర్ చేయండి. అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. వీడియోను చివరి దాకా చూసి కథను పూర్తిగా విన్నందుకు ధన్యవాదాలు. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం స్టే ట్యూన్. అందాల లోగిలి. See you in another video. Till then keep smiling and be happy.